అంతర్రాష్ట్ర గంజాయి ఫెడలింగ్ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు రాజకొండ పోలీసులు. అహ్మద్ గుప్ షేక్ను అరెస్ట్ చేసి 3 క్వింటాల గంజాయి సీజ్ చేశారు. ఇక ఈ గంజాయిని ఏపీ అరకు నుండి రాజమండ్రి, ఖమ్మం, అబ్దుల్లాపూర్మెట్, ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇక నిందితుడు స్క్రాప్ మెటీరియల్ మధ్యలో గంజాయి పెట్టి రవాణా చేస్తున్నట్టు చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. అహ్మద్ షేక్ పై గతంలో 2 సార్లు గంజాయి కేసులు ఉన్నాయని సిపి తెలిపారు. ఎస్ఓటి మహేశ్వరం జోన్ టీం బస్ చేసింది. దీంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ చేసిన గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశాం. 300 కేజీ గాంజా అరక్ నుంచి ఇది పుణే మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నా ఉంటే మన దగ్గర మన ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇది పట్టుకోవడం జరిగింది. ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజాను పెట్టుకొని ఉన్నాడు. 300 కేజీస్ 138 ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని ముందు సీజ్ చేసి పంచ్ విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇతను అరక్ నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం, సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఇది పట్టుకోవడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా ఇతను 2 times ఈ ట్రక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయినాడు. అది కూడా ఒకసారి 200 కేజీస్, ఒకసారి 150 కేజీస్ గాంజాని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశాడు. ఇతను ఈ అహ్మద్ గులాబ్ షేక్ ఇతను పూణేలో అక్కడే పుట్టి అక్కడే చదువుకొని ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి వైభవ్ అండ్ దేవా అని 2 వ్యక్తులకు ఇతను పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తే వాళ్ళు ఎంటైర్ ఏరియాలో నేను అమ్మడం జరుగుద్ది. ప్రతి ట్రిప్కు ఇతను ఒక 3 లక్షల రూపాయలు ఇతనికి జస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఇతనికి పే చేయడం జరుగుద్ది. దీంతో పాటు అక్కడ మనకు సోర్స్ కూడా మనము ఎవరైతే ఈయనకి గాంజా మెటీరియల్ సప్లై చేశాడో అతన్ని కూడా బుజ్జిబాబు అని ఉన్నాడు. ఆ సోర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి ఇతన్ని తీసుకొచ్చిన మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది పట్టుకుంది 1,05,00,000 రూపీస్ గాంజా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. We will continue to do these operations to make our state, Telangana state, డ్రగ్ ఫ్రీ అవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. చిన్న క్వాంటిటీలో తీసుకొచ్చి విలేజెస్లో కానీ సిటీస్లో అక్కడక్కడ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపైన కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎవ్రీ డే వీఆర్ సీజింగ్ సమ్ స్మాల్ క్వాంటిటీ 200 grams, 150 grams, 500 grams అట్లా సీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంఘటితంగా అందరము ఒక భాగస్వామ్యం వహించి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు షేర్ చేయండి. దానివల్ల ఇటువంటి యాక్టివిటీని మనం కంటైన్ చేయగలుగుతాం.